వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్ at 9 PM. నేను అనుశ్రీ. నేను ఈశ్వర్. చంద్రబాబు పాలన చూస్తే ఇదేనా కలియుగం అనిపిస్తోందన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు పాలనలో న్యాయం ధర్మం లేవన్నారు. గిట్టని వాళ్ళు నచ్చని వాళ్ళుంటే అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్ ఈ కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో నీచమైన సంస్కృతికి చంద్రబాబు బీజం వేశారని, అన్యాయపు అక్రమాల దౌర్జన్య పాలనపై న్యాయవాదులు పెద్దన్నల్లా పోరాడుతున్నారని వైఎస్ జగన్ ప్రశంసించారు. ఆ 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేది మాత్రం ఈసారి ఖచ్చితంగా మన ప్రభుత్వమే వస్తుంది. ఎందుకనంటే ఇంతగా మోసాలు చేసిన పరిస్థితి, ఇంతగా అబద్ధాలు చెప్పిన పరిస్థితి బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా మనం చూసి ఉంటాం. చివరికి లాయర్లకు కూడా మోసం చేసిన పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. సూపర్ 6లు సూపర్ 7లు అనేటి గాలికి ఎగిరిపోయినాయి. ఇంతకుముందు మన ప్రభుత్వ హయాంలో ఉన్న ప్రతి పథకం కూడా అన్నీ రద్దయిపోయినాయి. వీళ్ళు చెప్పిన హామీలన్నీ కూడా మోసంగా మిగిలిపోయిన పరిస్థితుల మధ్య ఒకవైపున అన్ని అబద్ధాలు మోసాలుగా కనిపిస్తూ ఉన్న పరిస్థితులు ఒకవైపున ఉంటే, మరోవైపున వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. చదువుల రంగం తీసుకున్న, పేదవాడి ఆరోగ్యానికి సంబంధించిన రంగం తీసుకున్న, వ్యవసాయ రంగం తీసుకున్న, లా అండ్ ఆర్డర్ తీసుకున్న, గవర్నెన్స్లో ట్రాన్స్పరెన్సీ తీసుకున్న, ఏ రంగాన్ని తీసుకున్నా కూడా అన్ని రకాలుగా తిరోగమనమే కనిపిస్తుంది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడా కూడా పురోగతి, అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించని పరిస్థితి. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్పై ఎల్లో మీడియా నీచ ప్రచారాన్ని ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. లీగల్ సెల్ సమావేశంలో గొడవ జరిగిందంటూ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు మనోహర్ రెడ్డి. గ్రాండ్ సక్సెస్ అయిన మీటింగ్ని చూసి ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మీటింగ్కు హాజరైన న్యాయవాదులు వైఎస్ జగన్ ప్రసంగానికి ఆకర్షితులయ్యారని చెప్పారు. ఎక్కడ విభేదాలు లేవు. తర్వాత మేమంతా చాలా ఐక్యంగా పనిచేస్తున్నాం. మా ఇంటర్నల్గా జరిగిన సమావేశం, దీంట్లో అద్భుతంగా జగన్ గారి ఉపన్యాసానికి మా న్యాయవాదులంతా అద్భుతంగా స్పందించారు. భవిష్యత్తులో ఈ తెలుగుదేశం చేసే అరాచకాలను, అన్యాయాలను కోర్టుల్లో చట్టాల ద్వారా, న్యాయస్థానాల ద్వారా కోర్టుల్లో పోరాడతామని చెప్పి అందరూ ప్రతిజ్ఞ చేస్తూ ముందుకెళ్ళారు. ఇలాంటి సందర్భంలో ఇలాంటి ప్రచారాలు చేయడం అనేది అనైతికం. ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేసే వాళ్ళపైన కూడా మేము ఛానళ్ళపైన కానీ ఆ వ్యక్తులపైన కానీ తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటాం. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో టీడీపీ నాయకులు బరితెగించారు. జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులు అధికార మదంతో టీడీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు. పులివెందులలో పెళ్లికి హాజరైన 4 వైఎస్ఆర్సీపీ నేతలపై దాదాపు 30 మంది టీడీపీ మూకలు దాడి చేశారు. గాయాల పాలైన వైఎస్ఆర్సీపీ నేతలను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైఎస్ఆర్సీపీ నేతలపై దాడిని తీవ్రంగా ఖండించారు ఎంపీ అవినాష్ రెడ్డి. 5 వాహనాల్లో 30 మంది టీడీపీ కార్యకర్తలు వచ్చి రాడ్లు, కర్రలతో అత్యంత పాశవికంగా దాడి చేశారని చెప్పారు. దాడులతో భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని చెప్పారు. అయితే భయపడేవారు ఎవరూ లేరన్నారు. టీడీపీ నేతలకు తమ పరిపాలన మీద నమ్మకం ఉంటే స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. అనూహ్యంగా అక్కడికి దాదాపు ఒక 30 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి అత్యంత తీవ్రంగా కర్రలతో రాడ్లతో వాళ్ళను చితకబాడడం జరిగింది. విపరీతంగా కొట్టడం జరిగింది. ఒళ్ళంతా దెబ్బలే. అమరేష్ అనే వైసీపీ కార్యకర్తకైతే తల మీద దాదాపు ఇంత లోతు దెబ్బ. అంటే భయభ్రాంతులకు గురి చేయడానికి, మనుషులను చంపేదానికి కూడా వెనకాడడంలో వీళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు. అంటే వాళ్ళు గడిచిన కొన్ని రోజులుగా తిరుగుతున్నారు. ఎక్కడే కానీ ఆశ కనిపించడం లేదు. వాళ్ళకు ఆశ కనిపించలేదు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలకు వాళ్ళు మొదలుపెట్టారు. నేను తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, స్థానిక ఇన్ఛార్జికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ఒకటే తెలియజేస్తూ ఉన్నా,
గడిచిన 3-4 రోజులుగా వైఎస్ఆర్సీపీ నాయకులం జిల్లాలో అందరం మీకు ఒకటే చెప్తా ఉన్నాం, మీకు నిజంగా మీ పరిపాలన పైన నమ్మకం ఉంటే, మీరు సూపర్ 6 సూపర్ 7 అమలు చేసినామన్న ధీమా మీలో ఉంటే, మీకు ఏమాత్రమైన ధైర్యం ఉంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపండి. ఇంత తప్పుడు పనులు చేసినా చట్టం మమ్మల్ని శిక్షించదు, పోలీసులు మా వాళ్ళే అన్న ధీమాతో ఈ మాదిరి మీరు ఇటువంటి తీవ్రమైన చర్యలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి హత్యాయత్న ప్రయత్నాలు మీరు చేస్తే న్యాయస్థానాలకు వెళ్తాం న్యాయం కోసం. పోలీసులు న్యాయం చేయకపోవచ్చు, పోలీసులు వాళ్ళకు తొత్తులుగా వ్యవహరించవచ్చు అధికార పార్టీకి, అని న్యాయస్థానాల ముందు నిలబెడతాం మీ అందరినీ కూడా. తప్పకుండా మరి ఇటువంటి తప్పుడు పనులు మానుకొని ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిపేదానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని, ముఖ్యంగా ఎన్నికల కమిషన్ను కూడా ఇక్కడ జరుగుతూ ఉన్న పరిణామాలు గట్టిగా గమనించమని మనవి చేస్తూ ఉన్నాం. దాదాపు ఇవాళ ఒక్కరోజే దాదాపు 100 మంది కార్యకర్తలు, ఒక చిన్న మండలంలో 100 మంది కార్యకర్తలను నువ్వు బైండ్ ఓవర్ చేస్తూ ఉన్నావంటే ఎంత భయపడుతున్నావో నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఫేస్ చేయడానికి ఇక్కడే అర్థమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎంత భయపడుతూ ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి మీలో ఎంత భయం వణుకు ఉందో అర్థమవుతా ఉంది. నిజంగా మీరు సూపర్ 6 సూపర్ 7 అమలు చేసి ఉంటే ఈ మాదిరి భయపడాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. నిజంగా మీ పర్ఫార్మెన్స్ మీద మీకు నమ్మకం ఉంటే ఈ మాదిరి భయపడాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. ఈ మాదిరి తప్పుడు పనులు చేయాల్సిన, ఈ మాదిరి దాడులు చేయాల్సిన అవసరం కూడా వచ్చిండేది కాదు. టీడీపీ నేతలు, కార్యకర్తలతో తనతో పాటు మరో 3పై కర్రలతో దాడి చేశారని అమరేశ్వర్ రెడ్డి చెప్పారు. అత్యంత దారుణంగా కర్రలతో దాడి చేశారని అమరేశ్వర్ రెడ్డి తెలిపారు. టీడీపీ మూకల దాడిలో గాయపడ్డ అమరేశ్వర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీకర్ కళ్యాణ మండపంలో పెళ్ళి ఉందని అక్కడికి పోయినాము. అక్కడ పోయి కూర్చున్న జస్ట్ 5 నిమిషాల కల్లా అంత మంచులో కట్టెలు తీసుకొని వచ్చేసి మా మీద పడి అందరికి కొట్టినారు కట్టెలతో. అకులుగారి విజయ్, వెరుగుట్ట సీను వాళ్ళంతా టీడీపీ పార్టీ అండి. ఇక భాష వాళ్ళంతా వచ్చి వాళ్ళతో పాటు దాదాపు 40-50 మంది దాకా వచ్చారు కట్టెలు తీసుకొని. అందరూ కట్టెలు తీసుకొని వచ్చారు. కట్టెలు తీసుకొని వచ్చి దాడి చేసారు. ఏమనలేదు, రాడన్నాడని కొట్టేస్తున్నారు. కేజీహెచ్ దయనీయ పరిస్థితిపై సీఎం చంద్రబాబుకు శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ లేఖ రాశారు. కార్డియాలజీ విభాగానికి చెందిన వైద్య పరికరాలు కేజీహెచ్లో అందుబాటులో లేకపోవడం బాధాకరమని లేఖలో పేర్కొన్నారు బొత్స. కేజీహెచ్లో నెలకు 30 నుంచి 40 వరకు గుండె శస్త్రచికిత్సలు జరుగుతాయన్నారు. కేజీహెచ్లో కార్డియాలజీ విభాగం పనిచేయకపోవడంతో పేదలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందలేకపోతున్నారని అన్నారు. ప్రజా ప్రయోజనం దృష్ట్యా సమస్యను వెంటనే పరిష్కరించాలని చంద్రబాబుకు రాసిన లేఖలో బొత్స పేర్కొన్నారు. మద్యం అక్రమ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్పై తీర్పు రిజర్వ్ చేసింది విజయవాడ ఏసీబీ కోర్టు. ఈ నెల 12న తీర్పును ఇవ్వనుంది. అసలు మద్యం స్కామ్ జరగలేదన్నారు ఎంపీ మిథున్ రెడ్డి తరపు లాయర్. 3 సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల్లో ఎక్కడా మిథున్ రెడ్డి పాత్ర ఉందని చెప్పలేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పటివరకు మిథున్ రెడ్డిని సిట్ కస్టడీకి కోరలేదన్నారు మిథున్ రెడ్డి లాయర్. లేని మద్యం స్కామ్ను సృష్టించి బనాయించిన అక్రమ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని ఇరికించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాజమండ్రి జైలులో ఎంపీ మిథున్ రెడ్డిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి పలువురు నేతలు కలిశారు. మద్యం అవినీతికి ఆద్యుడు చంద్రబాబేనని, అవినీతి సంపాదనంతా చంద్రబాబు వద్దనే ఉందన్నారు. చంద్రబాబు మెప్పు కోసం కొందరు పోలీసు అధికారులు చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేసిన వారు తప్పించుకోలేరని, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇస్తారో ఇవ్వరో మీ ఇష్టం, తాను ఎవరి కాళ్ళు మొక్కనని స్పష్టం చేశారు. తాను మాత్రం మనసు చంపుకొని బతకలేనన్నారు. ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమన్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి ఇప్పించే పరిస్థితుల్లో తాను లేనన్నారు. అదంతా కాంగ్రెస్ హైకమాండ్, రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుందన్నారు వెంకటరెడ్డి. నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని, కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి, నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే. నేను మళ్ళీ ప్రజల కోసమే, మళ్ళీ పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి మీరు ఇస్తారని హామీ ఇచ్చిండ్రు. ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా
నేను కూడా సీనియర్ని కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికీ ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపామంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. నేను బతుకున్నాగా అంటే నేను మంత్రి పదవి ఇచ్చే స్టేజ్లో ఉన్నాను. నేను అది ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు మాట ఇచ్చిన సంగతి మా ముందులో మాట ఇయ్యారు కదా. నేను ఇప్పుడు వాళ్ళు మాట ఇస్తే సంతోషమే, నేను ఇస్తే సంతోషపడతాం. కానీ కేంద్రంలో అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కూర్చొని నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు. నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను. కాళేశ్వరంపై కాంగ్రెస్ బీజేపీ కలిసి కుట్రలు పన్నుతున్నాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పోలవరం 3 సార్లు కుప్పకూలినా పట్టించుకొని ఎన్డీఎస్ఏ, మేడిగడ్డపై మాత్రం 3 సార్లు వేర్వేరు రిపోర్టులు ఇచ్చిందన్నారు. అవాస్తవాలతో కాళేశ్వరం కమిషన్ 60 పేజీల రిపోర్టును రిలీజ్ చేశారన్నారు. అసెంబ్లీలో 650 పేజీల నివేదిక బయటపెడితే వాస్తవాలన్నీ ప్రజల ముందు పెడతామన్నారు హరీష్ రావు. ఇప్పుడు ఇదే గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్ట్ ఉంది. 3 సార్లు కుప్పగూలిన ఆడికి ఎన్డీఎస్ఏ బోలే, అక్కడికి ఎన్డీఎస్ఏ బోదు, రిపోర్ట్ ఇయ్యదు. కానీ మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కోరకుండానే హడావిడిగా వచ్చి అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటే దాని ముందు ఇంకొక రిపోర్ట్ ఇస్తారు. అది బీజేపీ నీతి. ఇప్పుడు ఇక స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ రిపోర్టును మళ్ళీ బయటపెట్టి రాజకీయ కుట్రలకు ఈరోజు ఈ ప్రభుత్వం పాల్పడతా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టును ఎలా దోచుకున్నారో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో క్లియర్గా ఉందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అక్రమంగా పేదల డబ్బు దోచుకున్న బీఆర్ఎస్ నేతలు ఎన్నికల్లో వాటిని పంచేందుకు వస్తారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చెంపదెబ్బ కొట్టారని ఈసారి 2 చెంపలు వాచిపోయేలా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు మంత్రి పొంగులేటి. సుమారు 15 నెలలు విచారించిన తర్వాత ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి పీసీ ఘోష్ గారు ఇచ్చిన తీర్పు సుమారు 665 పేజీలు తీర్పు రాసిచ్చారు. దాంట్లో ఎలా ఉద్దేశపూర్వకంగా కాళేశ్వరాన్ని దోచుకున్నారో, ఏ వంకలతో దోచుకున్నారో, ఏమేమి చెప్పి కర్త కర్మ క్రియ కాళేశ్వరం అంటేనే కేసీఆర్ అని బొమ్మ పెట్టుకొని ఆనాడు మాయ మాటలు చెప్పారో ఆ చిత్రాన్నంతా పీసీ ఘోష్ గారు ఇచ్చిన రిపోర్ట్ లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టుపై కాంగ్రెస్ పార్టీ ముందుగానే లీకులు ఇచ్చిందన్నారు. అసెంబ్లీలో చర్చించిన తర్వాతే రిపోర్టు బయటికి బహిర్గతం చేయాలి, కానీ ముందుగానే కాంగ్రెస్ పార్టీ బయట పెట్టిందంటూ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు రామచంద్రరావు. కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి పైన కానీ దాంట్లో నాణ్యతమైనటువంటి కన్స్ట్రక్షన్ లేకపోవడంలో డ్యామ్ సేఫ్టీ అది కూడా అంశము గతంలో డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ వాళ్ళు కూడా బయట పెట్టడం జరిగింది. దాని మీద విచారణ జరపాలని చెప్పేసి పదే భారతీయ జనతా పార్టీ గతంలో మాట్లాడింది. అయితే ఈరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఒక జియో ఉన్నది, గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాంట్లో సిబిఐకు ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేసే దర్యాప్తు చేసే అధికారం లేదు. తెలంగాణలో మళ్ళీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రావాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. బీఆర్ఎస్ను బద్నాం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం పేరిట చర్యలు మొదలు పెడితే రాష్ట్రం భగ్గుమంటుందని హెచ్చరించారు గంగుల కమలాకర్. తెలంగాణ ప్రజలారు ఒక్కటి గుర్తుపెట్టుకోరు, మళ్ళీ కుట్రలు మొదలైనవి. టీఆర్ఎస్ పార్టీని ఖతం చేస్తే ఇక్కడ మాకు పోటీ లేదు, మళ్ళీ చంద్రబాబు రావాలి, పవన్ కళ్యాణ్ రావాలి, మళ్ళీ తెలంగాణ ఆంధ్ర కలపాలి, హైదరాబాద్లో మీద మళ్ళీ గద్ద లెక్క వాలాలి. ఇదే కోరుకున్నారు కదా. మళ్ళీ హైదరాబాద్ మొత్తం వాళ్ళు గద్ద లెక్క వాడితే మేము మళ్ళీ దుబాయ్, కువైట్ పోయి మేము ఎక్కడ మళ్ళీ ఈ పనులు చేసుకోవాలి. ఆ కుట్ర డెఫినెట్గా మళ్ళీ సమాజం మొత్తం కేసీఆర్ వెంబడి ఉంటారు. మీ ఆటలు సాగాయి, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, ఏమన్నా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తే భగ్గుమంటది. మళ్ళీ ఒక్కసారి తెలంగాణ అగ్గిగా మారిపోతుంది.
పేపర్ బ్యాలెట్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని ఈసీని కోరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్ర ఎన్నికల సంఘంతో కేటీఆర్ బృందం భేటీ అయింది. బీహార్ ఎన్నికల నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల కల్లా దేశవ్యాప్తంగా పేపర్ బ్యాలెట్తోనే ఎన్నికలు జరపాలని ఈసీ కోరారు. ఈసీని కోరినట్లుగా చెప్పారు కేటీఆర్. అమెరికా లాంటి దేశాలు కానీ, యునైటెడ్ కింగ్డమ్ కానీ, జర్మనీ కానీ, ఇటలీ కానీ, ఇంకా చాలా దేశాలు ఇవాళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు కొంతకాలం ప్రయోగాలు చేసినా దాని నుంచి వచ్చిన కొన్ని ఫలితాల విషయంలో వచ్చిన అనుమానాలు, ప్రజల్లో ఉన్న విశ్వాసలేమి, నమ్మకం లేనితనం వల్ల ఓటింగ్ మెషిన్లు వద్దనుకొని పేపర్ బ్యాలెట్కే ఈ దేశాలన్నీ కూడా మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది. బాలాపూర్లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం గందరగోళంగా మారింది. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కేఎల్ఆర్ అభిమానులు బాహాబాహికి దిగారు. దీంతో అభిమానుల్ని సముదాయించేందుకు సబితా ఇంద్రారెడ్డి ప్రయత్నిస్తున్నారు. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు అయోమయంలో స్టేజ్ పైన కూర్చుని ఉండిపోయారు. ప్రకాశం జిల్లా కొండేపులో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అభ్యర్థుల సంతకాలు ఫోర్జరీ చేసి టీడీపీ ఏకగ్రీవంగా ప్రకటించుకుంది. స్వయంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు నామినేషన్లు విత్డ్రా చేసుకోకుండా టీడీపీ సభ్యులే ఫోర్జరీ చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలంటూ ఏపీ వ్యాప్తంగా ప్రజా సంఘాలు, వామపక్ష నేతలు నిరసన చేపట్టారు. ఇప్పటి వరకు అమర్చిన మీటర్లను తొలగించాలంటూ శ్రీకాకుళం జిల్లా పలాసలో సబ్స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజల్ని దోచుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం కొత్త మీటర్లు బిగించడం దుర్మార్గమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ మీటర్ల ఒప్పందం ప్రజలకు ప్రమాదకరమని కోర్టులో కేసు వేసిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. సర్కారు నిర్ణయాన్ని ప్రజలంతా వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. డ్రాప్ ఛార్జీల బాధుడు, స్మార్ట్ మీటర్ల బిగింపు నిరసిస్తూ ఏలూరులో నిరసన చేపట్టాయి వామపక్ష పార్టీలు. ఇచ్చిన హామీలను మర్చిపోయిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజల జేబుకు చిల్లు పెడుతోందని మండిపడ్డారు. ఒకప్పుడు స్మార్ట్ మీటర్లు పగలగొడతామన్న లోకేష్ ఇప్పుడు నోరు మెదపటం లేదని ఫైర్ అయ్యారు. కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ విద్యుత్ భవన్ ఎదుట ధర్నా చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆటో డ్రైవర్లు నిరసన చేపట్టారు. ఎన్నికలకు ముందు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు పథకానికి తాము వ్యతిరేకం కాదని, వాహనమిత్ర ద్వారా తమకు ఇస్తామన్న 15,000 రూపాయలు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. టాలీవుడ్లో సినీ కార్మికుల సమ్మె ఇంకా పరిష్కారం కాలేదు. రెండో రోజు కూడా సమ్మెను చేపట్టారు. ఎంప్లాయీస్ ఫెడరేషన్, ప్రొడ్యూసర్స్ మధ్య చర్చలు కొలుక్కి రాలేదు. ఎవరికి వారు తగ్గేదే లేదంటున్నారు. దీంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అడిషనల్ లేబర్ కమిషనర్ గంగాధర్ను కలిశారు సినీ కార్మికులు. 30% వేతనాలు పెంచాలని వినతి పత్రం అందజేశారు. నిర్మాతలు, కార్మికులు మరోసారి చర్చించుకోవాలని గంగాధర్ కోరారు. 1-2 రోజుల్లో సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. సినీ కార్మికుల సమ్మెపై పలువురు నిర్మాతలు చిరంజీవిని కలిశారు. సినీ కార్మికుల వేతనాల పెంపు డిమాండ్పై చర్చించారు. ఈ సమావేశంలో అల్లు అరవింద్, సురేష్ బాబు, సుప్రియ యార్లగడ్డ, మైత్రి రవి, ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ పాల్గొన్నారు. మరోవైపు 30% వేతనాలు పెంచితేనే పనిలోకి వస్తామంటున్నారు సినీ కార్మికులు. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని చిరంజీవి సూచించారని నిర్మాత సి కళ్యాణ్ చెప్పారు. సడన్ గా షూటింగ్ లో ఆగటం చిరంజీవి బాధను ప్రకటించారన్నారు. చిరంజీవి గారిని కలిసి సమస్య చెప్పుకోవటానికి, ఇప్పుడు దాకా జరిగింది ఏంటి ఇది అనేది చెప్పుకోవటానికి మేము ఇక్కడ రావడం జరిగింది. చిరంజీవి గారు ఒకటే మాట చెప్పారు, ఇలా సడన్ గా షూటింగ్ లాగటం బాధాకరమైన విషయం. అట్ ద సేమ్ టైం మీరు ఒక సైడ్ మీరు చెప్పారు, మీ వెర్షన్ నేను విన్నాను, అదర్ సైడ్ వెర్షన్ కూడా నేను తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆయన సినిమా షూటింగ్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్ గా నేను
ఏం మాట్లాడటం అనేది బాగుండదు. ప్రకృతి విలయ తాండవానికి దేవభూమి ఉత్తరాఖండ్ చిగురుటాకులా వణికింది. ఉత్తర కాశీలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. ఎగువ ప్రాంతం నుంచి ముందుకొచ్చిన జలప్రవాహం సుందర ధరాలి గ్రామంపై విరుచుకుపడింది. ఊరు మొత్తాన్ని తుడిచిపెట్టేసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 4 మృతి చెందినట్లుగా అధికారులు ప్రకటించారు. 50 మందికి పైగా గల్లంతయ్యారు. వీరిలో 10 మంది ఆర్మీ జవాన్లు, ఒక జేసీఓ ఉన్నారు. మెరుపు వరదలకు కొండ ప్రాంతాల్లోని ఇల్లు, హోటళ్లు కొట్టుకుపోయాయి. స్థానికులు, పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. వరద ప్రవాహంతో పాటుగా పెద్ద ఎత్తున మట్టి కొట్టుకు వచ్చింది. ఇల్లు, హోటళ్లను అమాంతం మింగేసింది. అప్పటి వరకు పర్యాటకులతో కలకలలాడిన ఆ ప్రదేశం ఇప్పుడు మరుభూమిని తలపిస్తోంది. హోటళ్ల నుంచి పర్యాటకులు ప్రాణభయంతో పరుగులు తీస్తున్న వీడియోలు వరద విలయాన్ని కళ్లకు కడుతున్నాయి. ఆపరేషన్ సింధూర్పై చర్చకు పట్టుబట్టి విపక్షాలు తమను తామే దెబ్బతీసుకుంటున్నాయని ఆక్షేపించారు ప్రధాని నరేంద్ర మోదీ. సింధూర్పై చర్చలో ప్రతిపక్ష నేతలు ప్రభుత్వం ముందు నిలవలేక ఓటమి పాలయ్యారన్నారు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీలో మాట్లాడిన మోదీ విపక్షంలో సొంత పార్టీ నేతల్లోనే అభిప్రాయ భేదాలు బయటపడ్డాయన్నారు. ఇలాంటి ప్రతిపక్ష నేతలను ఇంకెక్కడా చూడలేదంటూ సెటైర్స్ విసిరారు. పార్లమెంటు ఉభయ సభల్లో మోదీ సర్కార్ విపక్షాల గొంతు నొక్కేస్తోందంటూ తీవ్ర స్థాయిలో దుష్మెత్తారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. హోంమంత్రి అమిత్ షా సూచనల ప్రకారం సభలో నడుచుకుంటున్నారని, అసలు సభను నడిపిస్తోంది మీరా లేక అమిత్ షానా అని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ను ఖర్గే ప్రశ్నించారు. ఈ ఆరోపణల్ని డిప్యూటీ చైర్మన్తో పాటుగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఖండించారు. ప్రతిపక్ష స్థానాల్లో ఉన్న నేతను ఎలా ప్రవర్తించాలో తన దగ్గర ట్యూషన్ చెప్పించుకోవాలని విపక్ష నేతలకు చురకలంటించారు. ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట వద్ద తీవ్ర భద్రతా వైఫల్యం బయటపడింది. రెడ్ ఫోర్టులోకి చొరబడేందుకు యత్నించిన 5 బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. 20 నుంచి 25 ఏళ్ల వయస్సున్న వీరంతా అక్రమ వలసదారులుగా గుర్తించినట్లుగా అధికారులు తెలిపారు. మరోవైపు మరికొన్ని రోజుల్లో స్వాతంత్ర్య వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఎర్రకోట వద్ద సెక్యూరిటీ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు ఢిల్లీ పోలీసులు. ఈ క్రమంలో ఊహించని భద్రతా వైఫల్యం బయటపడింది. పీఎం కిసాన్ పథకంపై కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. పథకం పరిధిని విస్తరించడం, అందించే ఆర్థిక సాయం పెంపుకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదన ప్రస్తుతం తమ పరిశీలనలో లేదని కేంద్రం పార్లమెంటుకు వెల్లడించింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రైతులకు ఏటా ఒక్కో విడత 2,000 చొప్పున 3 విడతల్లో 6,000 అందించే పీఎం కిసాన్ పథకాన్ని కేంద్రం 2019లో ప్రారంభించింది. ఈ మొత్తాన్ని నగదు బదిలీ కింద అందిస్తోంది. జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ అంత్యక్రియలు ముగిశాయి. రాంచీలో శిబు సోరెన్కు కన్నీటి వీడ్కోలు పలికారు పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు. చివరిసారి ఆయన భౌతిక కాయాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు తరలి వెళ్లారు. సోరెన్ స్వస్థలం నిమ్రాలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. దాయాది బుద్ధి మారలేదు. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పూంచ్ సెక్టర్ ఎల్ఓసి వెంబడి కాల్పులకు తెగబడింది పాకిస్తాన్. పాక్ కాల్పుల్ని భారత బలగాలు ధీటుగా తిప్పికొడుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడింది. పహల్గాం దాడికి కౌంటర్గా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్తో బుద్ధి చెప్పింది. సరిగ్గా 2 నెలల క్రితం కాళ్ళబేరానికొచ్చి ఆపరేషన్ సింధూర్ను ముగించాలని ప్రాధేయపడింది. ఇప్పుడు మళ్ళీ అదే తీరును ప్రదర్శిస్తోంది.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై మరిన్ని సుంకాలు విధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు భారత్ గట్టిగా కౌంటర్ ఇస్తోంది. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ట్రంప్ టారిఫ్లపై పరోక్ష విమర్శలు చేశారు. ఆధిపత్య ధోరణిని ప్రదర్శించకూడదని స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన జైశంకర్ ప్రస్తుతం మనం సంక్లిష్టమైన అనిశ్చితి కాలంలో జీవిస్తున్నామన్నారు. దేశీయ మార్కెట్ సూచీలు నష్టాలను చవిచూశాయి. ట్రంప్ టారిఫ్ భయాలకు తోడు ఆర్బీఐ సమీక్షకు ముందు మదుపర్లు అప్రమత్తతను పాటించారు. దీంతో ట్రేడింగ్లో సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. సెన్సెక్స్ 308 పాయింట్లు పడిపోగా నిఫ్టీ 73 పాయింట్లు కోల్పోయింది. ఇన్ఫోసిస్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఏషియన్ పెయింట్స్, ఐసిఐసిఐ బ్యాంక్, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్స్ భారీగా నష్టపోయాయి. 2 రోజులు పడిపోయిన పసిడి ధరలు ఆ తర్వాత క్రమంగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ కూడా బంగారం ధర పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 1,02,220 రూపాయలు పలికింది. 820 రూపాయల పెరుగుదల నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర 93,700 రూపాయలకు చేరుకుంది. నిన్నటి కంటే 750 రూపాయలు పెరిగింది.